ఇది ఒకప్పుడు వైజాగ్, ఇది ఇప్పుడు వైజాగ్, ఇంకా ముందు ముందుకి వైజాగ్ ఇలా మారిపోవచ్చేమో. ఎందుకంటే మనందరికీ తెలుసు, గూగుల్, మెటా లాంటి పెద్ద కంపెనీస్ యొక్క అతిపెద్ద డేటా సెంటర్స్ మన వైజాగ్లో కన్స్ట్రక్ట్ చేయడానికి పర్మిషన్స్ ఇచ్చారు. దీనివల్ల మన నిరుద్యోగ సంఖ్య తగ్గొచ్చు, చాలా డెవలప్మెంట్ అవుతుంది వైజాగ్ కూడా. కానీ ఇక్కడే ప్రాబ్లం ఉంది. మీకు సింపుల్గా చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మొబైల్ ఫోన్లోనే డేటా ట్రాన్స్ఫర్ చేస్తే ఎంత హీట్ ఎక్కుతుందో మీకు అందరికీ తెలుసు. అలాంటిది ఒక పెద్ద డేటా సెంటర్లో బిలియన్స్ ఆఫ్ డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది ఒక డేటా సెంటర్లో. అలాంటి డేటా సెంటర్లో ఎంత హీట్ జనరేట్ అవుతుందో ఒకసారి ఆలోచించండి. మరి జనరేట్ అయిన హీట్కి కూల్ చేయాలి కదా. ఆ కూల్ చేయడానికి వీళ్ళు ఏం చేస్తారంటే, అండర్ గ్రౌండ్ నుంచి వాటర్ తీసి ఆ వాటర్ నుంచి కూల్ చేస్తారు. ఆ వాటర్ అనేది కూలెంట్గా వాడతారు. మీకు తెలియకపోవచ్చు కానీ ఒక్క రోజులో ఒక డేటా సెంటర్కి సుమారు 3 crore లీటర్స్ ఆఫ్ వాటర్ యూజ్ అవుతుంది. అది కూడా ఫ్రెష్ వాటర్, తాగే నీళ్ళు యూజ్ అవుతుంది. మీ అందరూ అనుకోవచ్చు ఈ వాటర్ రీసైకిల్ చేసి మళ్ళీ వాడుకోవచ్చు కదా. కానీ ఈ వాటర్ అనేది రీసైకిల్ చేయడానికి అవ్వదు. ఎందుకంటే ఇది ఎవాపరేట్ అయిపోద్ది అనమాట. ఈ ఎవాపరేట్ అయ్యింది కూడా వర్షాలు ఇక్కడ పడవు, ఎక్కడో వర్షాలు పడతాయి. దీనివల్ల ఎన్విరాన్మెంటల్ క్రైసిస్ అనేవి రైజ్ అవ్వచ్చు. మీ అందరికీ తెలుసు, బెంగళూరులో సమ్మర్ వచ్చేసరికి వాటర్ క్రైసిస్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. అక్కడ వాటర్ దొరకడం చాలా కష్టమైపోద్ది, వాటర్ రేట్ కూడా ఇంక్రీజ్ అయిపోద్ది. సో ఇలాంటి పరిస్థితి, బెంగళూరు లాంటి పరిస్థితి కూడా మన వైజాగ్కి త్వరలో రావచ్చు. మీరు సర్వే ప్రకారంగా చూసుకుంటే కూడా వైజాగ్లో గ్రౌండ్ లెవెల్ వాటర్ చూడండి ఎంత ఎక్కువ ఉందో. టార్గెట్ ఇది అనమాట, అసలైన ట్రూత్ ఇది. ఎవడు బయటికి చెప్పడు, అందరూ అన్ఎంప్లాయ్మెంట్ మీద పడ్డారు. కానీ అసలైన ట్రూత్ ఇది. సో ముందుకి వైజాగ్ ఎలా మారబోతుందో మీరు ఆలోచించండి. మనం అనుకున్న విధంగా మారుతుందా లేకపోతే ఇలా మారుతుందా తెలియదు. సో కంటెంట్ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఫాలో కొట్టు.